ఆసక్తితో వినండి కొన్ని శ్రేష్టమైన విలువైన సంగతులు. రెండవ రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలి? ఆ సిద్ధపాటు అన్నది మనకి ఎలా వస్తుంది? మారు మనసు పొంది క్రీస్తు కొరకు బ్రతుకుతున్న వారు అందరూ గమనించవలసింది. ఒకవేళ ఇంకా మారు మనసు రక్షణ లేకపోతే గనక, ఈ మాటలో వినగలిగితే గనక ఖచ్చితంగా రెండవ రాకడకు సిద్ధపడే అవకాశాలు మనకి ఖచ్చితంగా ఉంటాయి. రెండవ రాకడ కొరకు సిద్ధపడాలంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎంతో దేవుని కొరకు భయభక్తులు కలిగి, విశ్వాసాన్ని కాపాడుకొని, పరిశుద్ధతను కాపాడుకొని, పవిత్రతను కాపాడుకొని, మారు మనసు పొందితేనే తప్ప రెండవ రాకడకు మనం సిద్ధపాటులోనికి రాంప్రియాలి. మొట్టమొదటిగా రెండవ రాకడకు మనం సిద్ధపడాలంటే మనకేముండాలి? రెండవ రాకడకి మనం సిద్ధపడాలంటే మనకేముండాలి? ఏముండాలి తెలుసంటే మారు మనసు ఉండాలి. మారు మనసు లేకపోతే రెండవ రాకడకు సిద్ధపడలేమా? సిద్ధపడలేము. ఓసారి వాక్యాన్ని చూద్దాం. రెండవ రాకడకు సిద్ధపడాలంటే ఏముండాలంటే మారు మనసు ఉండాలి. మొట్టమొదటగా మారు మనసును గురించిన సంగతులు ఎవరు తెలియపరిచారంటే యోహాను గారు తెలియపరుస్తున్నారు. ఒకసారి వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము. మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూస్తే, ఆ దినముల యందు బాప్తిసమిచ్చే యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండని యూదియా అరణ్యములో ప్రకటించుచుండును. ఆ మాట చూడండి. పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక ఏం పొందాలి అని చెప్తున్నాడంటే మారు మనసు పొందాలి. మారు మనసు. యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ముందుగా ఎవండి స్వార్థను ప్రకటించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని అనేక మంది ప్రజలకు యోహాను గారు తెలియపరుస్తూ, దేవుని యొక్క విలువైన సంగతులు బోధిస్తూ మాట్లాడుతున్నది ఏంటంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అనే మాట మనం చూస్తే, మారు మనసు అనగానే మనసును మార్చుకున్నదే మారు మనసు. పాపాన్ని విడిచిపెట్టేదే మారు మనసు. పవిత్రంగా బ్రతికేదాన్నే మారు మనసు అంటారు. మారు మనసు అంటే మన హృదయాన్ని పరిశుద్ధపరిచేది, మన హృదయాన్ని శుద్ధి చేసేది. కల్మషము, పాపము ఉండే లక్షణాలు మన హృదయంలో ఉండకుండా పరిశుద్ధంగా కాపాడుకోవడాన్నే ఆ సిద్ధపాటు ఏంటంటే మారు మనసులోకి రావాలి. రెండవ రాకడికి వెళ్ళిపోవడానికి అంత సిలువైనది కాదు ప్రియమైన వారలారా. రెండవ రాకడికి సిద్ధపడాలంటే అంత సామాన్యమైన విషయం కాదు, చాలా కష్టమైంది. ఊరికనే మనకి పరలోకం రాదు. రెండవ రాకడకు ఎవరు సిద్ధపడతారో, ఎవరు ఎదురు చూస్తారంటే మారు మనసు పొందిన వారు. ఫస్ట్ బాగా గమనించండి. మారు మనసు లేకపోతే రెండవ రాకడకు సిద్ధపడలేము. బాప్తిసం పొందాలి. నీళ్ళ ఎద్దుకు వచ్చి బాప్తిసాన్ని పొంది పాత జీవితం అంతా సమాధి చేయబడి, మరి ఎప్పుడు ఎన్నడూ కూడా మరలా ఏ లోకంలో నుండి వచ్చామో మరలా ఆ లోకంలోనికి వెళ్ళడానికి వీరులేదు ప్రియమైన వారలారా. వీరులేదండి. ఒకసారి విడిచిపెట్టాం పాత బ్రతుకును, పాత జీవితాన్ని. ఆ జీవితాన్ని, ఆ పాత బ్రతుకుని విడిచిపెట్టి క్రొత్తగా ఎప్పుడైతే మారు మనసు పొందామో, మారు మనసు అంటే పాపాన్ని విడిచిపెట్టి కొత్తగా బ్రతకడమే మారు మనసు. ఇలా ఎవరైతే మారు మనసు పొందుతారో వారు ప్రభు రాకడ కొరకు సిద్ధపడే అవకాశాలు వాళ్ళకే ఉన్నాయి. ఇది మారు మనసు పొందితేనే సరిపోదు. ఇది బాప్తిసం పొందేసి వచ్చేసినంత మాత్రాన కుదరదు ప్రియమైన వారలారా. మారు మనసు పొందిన బిడ్డలు ఏం చేయాలంటే జీవము కలిగిన సజీవమైన గుంపులో, సహవాసంలో వారు ఉండాలి. వారు సహవాసములో ఉండడం బట్టి వాక్యము, ప్రార్థన
ఏవండి ఒక భక్తి జీవితం అంతా అక్కడ ఉంటుంది కాబట్టి వారు రెండవ రాకడకు మరింతగా సిద్ధపడే అవకాశాలు ఉంటాయి. ఏవండి మారు మనసు అన్నది పొందాలి. ఇది ఫస్ట్ యోహాను గారు తెలియపరిచే మారు మనసు. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీదకొచ్చిన తర్వాత మొట్టమొదటి సువార్త పరిచర్యలో సువార్తలో ఆయన బోధించే మాట ఏంటి అనుకుంటున్నారో ఆయన కూడా మారు మనసుని గురించే మాట్లాడారు. ఇదే మత్తయి సువార్త 3వ అధ్యాయము మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో ఆ మాట మనకు కనపడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాట. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక, ఏంటండి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందండని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను అంటే ప్రారంభిస్తున్నాడు ఆయన. ఈ స్వయంగా ఎవరు చెప్తున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన దాన్ని మనం ఏమంటాం? ఒకవేళ మన భాషలో మాట్లాడుకుందాం, ఇదే మొదటి రాకడ అనుకోండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు మొదటి రాకడ జరిగింది. విన్నారా? యేసుక్రీస్తు ప్రభువారు రావడం ఎవరి కొరకు వచ్చారు? ఆయన పాపుల కొరకు. పాపులు, అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులంటే మనమే. ఇంతకు ముందు ఏమంటే మనల్ని రక్షించే నాథుడే లేని కాలములో రక్షకుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన. మనల్ని రక్షించడానికి, మనకి జీవితాన్ని ఇవ్వడానికి, మనకి బ్రతుకునివ్వడానికి వచ్చారు కదా. మన కొరకు మరణించాడు ఆయన.